ఒకటి కాదు, 2 కాదు, 12,000 మందిని తీసేసింది టీసీఎస్. నిజంగా భగవద్గీతలో చెప్పినట్టు ఈ ప్రపంచమంతా కష్టాలతో నిండుకున్న ఒక మహాసాగరం లాంటిది. ఎప్పుడు ఎట్నుంచి ఏమొచ్చి ఏం జరుగుతుందో కూడా తెలవదు. ఏ కంపెనీలో అయితే జాబ్ వస్తే అదొక గవర్నమెంట్ జాబ్ లాగా ఫీల్ అవుతారో అలాంటి కంపెనీ ఇలాంటి అనౌన్స్మెంట్ చేయడం అందరికీ చాలా షాకింగ్గానే ఉంటుంది. మళ్ళీ కంపెనీ ఏం నష్టాలలో ఉండి తీసేసింది అన్నట్టు కూడా కాదు, కంపెనీ లాభాలలోనే ఉంది, కంపెనీ మంచిగానే ఉంది. కానీ అయినా కూడా కాస్ట్ కట్టింగ్ అంటే కంపెనీకి అనవసరమైన ఖర్చు అనిపించి తీసేసిన ఎంప్లాయీస్ వాళ్ళందరూ. కంపెనీకి అది వాళ్ళు ఒక 12,000 ఎంప్లాయీస్ మాత్రమే. కానీ కొంచెం డెప్త్గా ఆలోచిస్తే ఒక్కొక్కరికి యావరేజ్గా 4 మెంబర్స్ వేసుకున్న ఫ్యామిలీకి 48,000 మెంబర్స్ అవుతారు వాళ్ళు. అంతమందికి ఇన్కమ్ స్ట్రీమ్ కట్ అయింది. వాళ్ళ డైలీ నీడ్స్ ఎట్లా ఫుల్ఫిల్ అయితే ఓకే, ఓన్లీ టీసీఎస్ మీద బతికే వాళ్ళే కాకుండా అంటే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, వేరే అదర్ పీపుల్ కూడా ఎర్నింగ్ ఉంటారు. వాళ్ళ నలుగురు కంప్లీట్గా ఒక్కరి మీద డిపెండ్ అయ్యి కాకుండా కొందరు వేరే వాళ్ళు కూడా సంపాదిస్తారు. కానీ ఎవరైతే ఓన్లీ టీసీఎస్ మీద డిపెండ్ అయ్యి ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటిది ఒక్కసారి ఆలోచించండి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన లెర్నింగ్ ఏంటిది అంటే ఎప్పుడూ మనము ఒక బ్యాకప్ ప్లాన్తో రెడీగా ఉండాలి. మన మైండ్లో ఎప్పుడూ ఒక చిన్న బిజినెస్ ప్లాన్ ఉండాలి. అది మరీ పెద్దగా కూడా ఉండద్దు. అది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఉన్న క్షణం ఉన్న పలంగా ఏదైనా అయితే ఇమ్మీడియట్గా ఆ బిజినెస్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి. ఎప్పుడు అలాంటి బిజినెస్ ప్లాన్స్ని మైండ్లో ఉంచుకొని మీరు ఈ కార్పొరేట్ వరల్డ్లో ఉండండి. మీరు అట్లా ఏ బిజినెస్ ప్లాన్ లేకుండా గుడ్డిగా ఉన్నారనుకోండి, ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అసలు నిజంగా చెప్పలేం. మేనేజ్మెంట్ తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ వల్ల మన జీవితాలు ఆగమవుతాయి. వాళ్ళు అసలు పట్టించుకోరు అది, కానీ మనకు అది చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్, బీ అవేర్ ఆఫ్ అవుట్ సైడ్ సిచ్యువేషన్స్. హరే కృష్ణ.